ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ తనను తాను నమ్ముకోవడం కన్నా ఎక్కువ నమ్మింది ఐపాక్ టీంని. వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఐపాక్ టీంను అంత బ్లైండ్గా నమ్మేశారైనా. 2024లో అదే కొంప ముంచేసిందని వైసీపీలో చాలా మంది అభిప్రాయం. ఐపాక్ టీం వల్లే ఓడిపోయామని వారంతా చాలా సీరియస్గా ఉన్నారట. అయితే ఇప్పుడు కూడా పార్టీ అధిష్టానం ఆ ఐపాక్నే నమ్ముకుంది. కానీ ఆ ఐపాక్ టీం అనుసరిస్తున్న విధానాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల విజయవాడ రోడ్ షోలో ఓ పాప జగన్ కోసం వెక్కి వెక్కి ఏడ్చింది. దీంతో ఆమె తండ్రి జగన్ దగ్గరకు తీసుకెళ్లడంతో ఆ పాప చటుక్కున ఏడుపు ఆపేసి సెల్ఫీ తీసుకుని సంబరపడిపోయింది. ఆ తర్వాత అమ్మ ఒడి డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నామంటూ ఆమెతో మాట్లాడించడం సంచలనంగా మారింది. ఆ పాప గురించి ఆరా తీస్తే రెడ్డి సామాజిక వర్గమని, ఆమె తండ్రి ఓ గోల్డ్ షాప్లో మంచి ఉద్యోగం చేస్తున్నారని, తల్లి కూడా ప్రైవేట్ జాబ్ చేస్తారని, పాప చదివేది రవీంద్ర భారతి స్కూల్లో అని తేలింది. అంటే ఆమె ఫ్యామిలీ కాస్తో కూస్తో ఇబ్బంది లేకుండా గడిచే కుటుంబం అనే తెలిసిపోయింది. దీంతో ఈ టోటల్ వ్యవహారం అంతా ఓ స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని, ఇదంతా ఐపాక్ టీం పనేనని ఓ ఫన్నీ ఎపిసోడ్గా జనాల దృష్టిలోకి వెళ్ళిపోయింది. ఇదే కాదు, ఆయన ఎప్పుడు బయటకు వచ్చిన అంతా స్క్రిప్టేనని, అన్ని డ్రామాలేనని తెలిసి నవ్వుకుంటున్నారు జనాలు. దీంతో ఐపాక్ టీం వల్ల లాభం లేదనుకొని ఇక ఆ టీంను నమ్ముకుంటే నట్టేట మునిగిపోతామన్న ఆలోచనతోనే జగన్ ఐపాక్ కు ప్యాకప్ చెప్పేసినట్టు తెలుస్తోంది. 2017 నుంచి దాదాపుగా 8 ఏళ్ల పాటు ఈ వ్యవస్థ వైసీపీని అంటిపెట్టుకునే ఉంది. ఒక అద్భుత విజయం, ఒక ఘోర పరాజయం వైసీపీకి ఐపాక్ వల్ల లభించాయి. అద్భుత విజయం లభించినప్పుడు ఐపాక్ వంట ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. అందువల్లనే 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు దక్కాయి. కానీ 2019 తర్వాత పీకే తప్పుకున్నారు. ఐపాక్ బాధ్యతలను రిషిరాజ్ సింగ్ తీసుకున్నారు. ఆయన నాయకత్వంలోనే 5 ఏళ్ల పాటు వైసీపీకి ఐపాక్ పనిచేసింది. అయితే ఫలితం ఎంత దారుణంగా వచ్చిందో అందరూ చూశారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ని పట్టుకోవడంలో ఐపాక్ విఫలమైందని ఫలితాలు రుజువు చేశాయి. ఐపాక్ టీం వైసీపీకి ఎదురు లేదు, తిరుగులేదంటూ నివేదికలు ఇవ్వడంతోనే అధినాయకత్వం అప్రమత్తం కాకుండా ధీమాగా ఉందని, ఆ ఫలితంగానే దారుణ పరాజయం మూటగట్టుకుందని అంటున్నారు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా వైసీపీ అధినాయకత్వం ఐపాక్ ని నమ్మేసింది. 2029 ఎన్నికల కోసం స్ట్రాటజీస్ రూపొందించాలని కూడా కోరింది. దాంతో ఒప్పందాలను మరోసారి పొడిగించారని అంటున్నారు. అయితే ఐపాక్ వల్ల మేలు లేదని, ఇబ్బందులేనని పార్టీ వర్గాల భావనగా ఉంది. కానీ హైకమాండ్ పూర్తి విశ్వాసం ఉంచి ఐపాక్ సేవలను కంటిన్యూ చేసింది. ఇదిలా ఉంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మీద ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి, దానికి అనుగుణంగా వైసీపీ ఏ విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలి అన్నది ఐపాక్ కు జగన్ అప్పచెప్పారట. కానీ ఐపాక్ టీం ఈ విషయంలో ఫెయిల్ అయిందని ప్రచారం సాగుతోంది. కేవలం 9 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఐపాక్ టీం నివేదికలు ఇచ్చిందని అంటున్నారు. అయితే అవన్నీ నిజాలు కావని తాజా రాజకీయాలు నిరూపించాయి. పైగా కొత్త ప్రభుత్వం మీద అంత త్వరగా ప్రజా వ్యతిరేకత రాదని అర్థమైందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ లెవెల్ రిపోర్టులకు, ఐపాక్ ఇస్తున్న నివేదికలకు మధ్య తేడా వస్తోందని అధినాయకత్వం గ్రహించిందని, దాంతో ఐపాక్ కి ప్యాకప్ చెప్పేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు తెలుసుకోకుండా జగన్ జనంలోకి వెళ్తే వచ్చే మైలేజ్ ఏమీ రాదని కూడా అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.